శ్రీ సాయిరామ్. సత్యం శివం సుందరం 4వ భాగము. 4వ రోజు. ఢిల్లీలో స్వామి ప్రజలు. 1972వ సంవత్సరం మార్చి 25వ తేదీన 10 రోజుల పాటు పర్యటించడం కోసం బాబా ఢిల్లీ వచ్చారు. అక్కడ సమావేశాలలో ప్రసంగించే ముందు బాబా, మీ ఆనందంలో పాలు పంచుకోవటం నాకు మహదానందాన్ని కలిగిస్తుంది అని అన్నారు. అనిర్వచనీయమైన భగవానుని దివ్య అనుగ్రహంతో అంతులేని ఆనంద పారవస్యాన్ని కలిగిస్తూ ఆ 10 రోజులు అతి త్వరగా గడిచిపోయాయి. ఢిల్లీ పర్యటనను ముగించుకొని వచ్చిన తరువాత ప్రశాంతి నిలయవాసుల సమావేశంలో తమ పర్యటన విశేషాలను గురించి ముచ్చటిస్తూ బాబా, ఢిల్లీలోని నా వాళ్ళల్లో నా పట్ల అభిమానం ఎంతగా ఉందంటే విమానం దిగి కిందకి రావటానికి నాకు అరగంట పైగా పట్టింది. నా నివాసం వద్ద లక్షలాది ప్రజలు రాత్రనక పగలనక నా దర్శనం కోసం గంటల కొద్దీ వేచి ఉండేవారు. ఒక జట్టు వారు దర్శనం చేసుకుని వెళ్ళాక కానీ మరొక జట్టు వారికి దర్శనం పొందటానికి సాధ్యపడేది కాదు. మేడపైకి ఎక్కి అక్కడ నుండి ఆ జన సమూహానికి దర్శనం ఇవ్వవలసి వచ్చేది. దర్శనం వల్ల లభించే ఆనందం మీరత్, జలంధర్, పాటియాలా మొదలైన అనేక పట్టణాల ప్రజలను ఆకర్షించి భజన కార్యక్రమాలకు, ఉపన్యాసాలకు హాజరయ్యేలా చేసేది. ఢిల్లీ ప్రజలకు దర్శన భాగ్యం కలిగించటం కోసం వారికి నిరుత్సాహం కలగకుండా ఉండే విధంగా మధ్యాహ్నం మండు టెండర కాచే సమయంలో ఏప్రిల్ 1వ తేదీన కురుక్షేత్రం వెళ్ళి దర్శనం ఇవ్వటానికి అంగీకరించాను. అక్కడ విశ్వవిద్యాలయ ఆవరణలో గుల్జరీలాల్ నందా విద్యార్థులకు, సన్యాసులకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సరైన కర్తవ్యాన్ని ప్రబోధించే స్థలంగా, ప్రసిద్ధికెక్కిన ప్రదేశంగా నాకు బాగా పరిచయమున్న ఆ కురుక్షేత్రంలో గీతబోధ జరిగిన పవిత్ర స్థలం. 3 లక్షల మందికి పైగా ప్రజలు నా దర్శనం కోసం వేచి ఉన్నారు. ముఠా తత్వాలకు, అంతస్తుల తారతమ్యాన్ని, వర్గ విభేదాలను ప్రోత్సహించటము వంటి సంకుచిత ధోరణులను గురించి సన్యాసులను హెచ్చరించడం జరిగింది. రాజకీయ ప్రమేయం కలిగించే కలుషిత తత్వానికి దూరంగా ఉండవలసినదిగా వారిని నేను హెచ్చరించాను అంటూ తమ ఢిల్లీ పర్యటన విశేషాల గురించి బాబా ముచ్చరించారు. కురుక్షేత్రంలో జరిగిన సమావేశానికి హాజరైన ప్రత్యక్ష సాక్షి జోగీంద్రనాథ్ జోషి, బాబా సభాస్థలికి వచ్చేసేదాకా సమావేశమయ్యున్న వేలాది విద్యార్థులు అలుపు లేకుండా అలజడిని సృష్టిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కసారి బాబా వేదికపైకి వచ్చి నలుదిక్కుల కలయ చూడగానే గందరగోళమంతా సద్దుమణిగిపోయి అప్పటిదాకా అల్లరి చేస్తున్న విద్యార్థి సైన్యమంతా శాంతి సైన్యం వలె ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండిపోయింది అన్నారు. బాబా దర్శనం ఢిల్లీ ప్రజలలో కలిగించిన భక్తి ప్రపత్తులను చూసి ఆకర్షితుడైన అమెరికా దౌత్యాధికారి ప్రొఫెసర్ కీటింగ్, గ్రంథాలు చదవటం ద్వారా భారతీయ సంస్కృతి యొక్క పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకోవటం కానీ, వేద పురాణముల వంటి పవిత్ర గ్రంథాల యొక్క ప్రామాణికతను వివరించటం కానీ నేను చేయలేకపోయినప్పటికీ ఈ 20వ శతాబ్దం 7వ దశాబ్దంలో ఈ 5 అడుగుల వ్యక్తి దర్శనం కోసం 5 లక్షల మందికి పైగా స్త్రీ పురుషులు భారత రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఇలా తహతహలాడటం నాకు అప్రాచీన ఋషుల హృదయ స్పందనను వినిపింపచేస్తోంది అంటూ తన ఆశ్చర్యానందమును వెల్లడి చేశారు. ఇల్స్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా సంపాదకుడైన ఖుష్వంత్ సింగ్ ఢిల్లీ ప్రజలను మంత్రముగ్ధులను చేసిన బాబా ప్రేమ వాహిని వెల్లువను చూచి ఆనందశ్చకితుడై, మిగతా నగరాలలో కంటే ఢిల్లీ పురవీధులు విశాలమైనవి కావటం చేత ట్రాఫిక్ జామ్ కావటం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఈ సత్యసాయి బాబా బస చేసిన ఇంటికి 2 మైళ్ళ పరిధిలో ఆ ప్రాంతమంతా కూడా కార్లు, బస్సులతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయింది అని రాశారు. ఇదంతా కూడా ప్రేమ, వెలుగు కోసం ప్రజలలో సహజంగా వ్యక్తమయ్యే అభిలాషగా బాబా అభివర్ణించారు. దిగ్విజయ యాత్ర, తుఫానులాగా ఢిల్లీని ఆక్రమించిన బాబా అన్న శీర్షికలతో పత్రికలలో విలేకరులు చేసిన వ్యాఖ్యానాలను బాబా అంగీకరించలేదు. ఏరియల్ అనబడే ఒక విలేకరి తన వ్యాసంలో రాసిన ఆక్రమణ అన్న పదం కూడా బాబాకు నచ్చలేదు. ఇంతవరకు ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ప్రముఖులకు ఘనంగా స్వాగత సత్కారాలు చేయటం కల్లారా చూచినప్పటికీ భారతదేశంలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గాంచిన మహానుభావుడు, దివ్య ప్రవక్త అయిన సాయిబాబాకు ప్రజలు అర్పించిన స్వాగత సత్కారం అరుదైనది అని రాశారు ఏరియల్. ప్రశాంతి నిలయ వాసులకు బాబా తమ ఢిల్లీ పర్యటన విశేషాలను గురించి ఇంకా ఈ విధంగా తెలియజేశారు. ఒకరోజు సాయంకాలం మేము మీరట్ వెళ్ళటం జరిగింది. అక్కడ ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న జన సమర్థంలో కారును వేదికకు 1 మైలుగా దూరంలో ఆపవలసి వచ్చింది. మమ్మల్ని ఢిల్లీ వెనుకకు వెళ్ళిపోమని అన్నారు.
కానీ అక్కడ వేలాదిగా గుమ్ముకూడిన ప్రజలు వేదికపైకి ఎక్కి దర్శనమిమ్మని మరీ ప్రార్థించారు. వేదికపైకి వచ్చి నేను కొన్ని భజన పాటలు పాడుతుంటే అక్కడ సమావేశమైన ప్రజలంతా కూడా నాతో కలిసి పాటలు పాడారు. అంత జన సమ్మర్దంలో వేదికపైకి ఎలా ఎక్కానో అదే విధంగా వారి ఆర్తిని తీర్చి ఎవ్వరికీ కనపడకుండా వేదిక దిగి కారు దగ్గరికి వెళ్ళిపోయాను. లక్షలాది ప్రజలు అవతార పురుషుని సందేశాన్ని వినటానికి చేరే సమయం ఆసన్నమైందని గత 6-7 సంవత్సరములుగా మీతో చెబుతూనే ఉన్నాను. ఈ ఉపదేశామృతాన్ని, ఈ ఆనందాన్ని ఈనాడు పోగు చేసి భద్రంగా పదిలపరుచుకుంటే భవిష్యత్తులో ఈ మధుర స్మృతులను నెమరవేసుకుంటూ ఆనందాన్ని పొందవచ్చు అని చెప్పారు బాబా. లక్షలాది ప్రజలకు ప్రతి క్షణం ఆనందాన్ని, వెలుగును, ప్రేమను అనుగ్రహించే దివ్య ప్రేమవాహిని బాబా. బాబా దివ్య ప్రేమను ప్రతిబింబించే ఒక సంఘటన గురించి ద న్యూస్ క్రానికల్లో ఈ విధంగా రాశారు. ఇండియా గేట్ వద్ద బాబా కారు వేగంగా సాగిపోతుండగా బాబా అకస్మాత్తుగా డ్రైవర్ను కారు ఆపమన్నారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బాబా కారులో నుండి దిగి రోడ్డు దాటి పేవ్మెంట్పై చినిగిన దుస్తులతో కూర్చొని ఉన్న ఒక బిచ్చగాని వద్దకు వెళ్ళి కొంచెం ముందుకు వంగి ఒక ఉంగరాన్ని సృష్టించి అతని వేలికి స్వయంగా తొడిగి ఆనందంగా కారు వద్దకు తిరిగి వచ్చారు. అశోక్ కుమార్ అనబడే ఒక స్కూటర్ డ్రైవర్ బాబా దర్శనం చేసుకున్న క్షణం నుండి వినియోగదారుల నుండి అధికంగా ఛార్జీలు వసూలు చేసే దురలవాటును మానుకున్నాడు అంటూ శ్రీ రామానుజం న్యూస్ వీక్లో రాశారు. బాబా సందర్శన ప్రభావం అతనిలోని దురాశను పోగొట్టి హృదయాన్ని ప్రక్షాళన చేసింది. అమెరికన్ దౌత్య కార్యాలయంలో రాయబారి ప్రొఫెసర్ కీటింగ్కు జరిగిన అనుభవం కూడా చెప్పుకోదగ్గ సంఘటనే. బాబా ఒక ఉంగరాన్ని సృష్టించి కీటింగ్ వేలికి తొడిగారు. కానీ అది వదులుగా ఉండటం అతనికి కొంచెం బాధ కలిగించింది. అతని మొహమాటాన్ని గమనించిన బాబా తేనీరు సేవించటానికై బల్ల వద్ద కూర్చొని ఉన్నప్పుడు అది బిగుతుగా అవుతుందిలే, ఎలా అవుతుందని నువ్వు అడగవచ్చు. ఊహించని విధంగా ఆ ఉంగరం నీకు ఎలా వచ్చిందో దానంతటా అదే బిగుతుగా అవుతుంది అన్నారు బాబా అతనితో. కీటింగ్ 3 తాగి తర్వాత లేచినప్పుడు బాబా అన్నట్లు తన ఉంగరం బిగుతుగా ఉండటం గమనించాడు. ఢిల్లీని తాను జయించటం కాకుండా తాను ఢిల్లీ ప్రజలచే జయింపబడే విధంగా బాబా తనను తాను ఢిల్లీ ప్రజలకు సమర్పించుకున్నారు. మోడ్రన్ స్కూల్ ఆట మైదానంలో 150,000 మంది ప్రజలను ఉద్దేశించి, కమానీ హాల్లో పుర ప్రముఖులను ఉద్దేశించి బాబా ప్రసంగించారు. ఆధ్యాత్మిక వికాసం కోసం తాను సూచించిన అనేక విధములైన సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవలో నిమగ్నులైన సేవాదళం, సేవా సమితి సభ్యులతో కలిసి సంభాషించారు బాబా. బృందావన్కు తిరిగి వచ్చిన తర్వాత మరొక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాలని బాబా నిశ్చయించుకున్నారు. భగవంతుడంటే ఎక్కడో స్వర్గంలో ఉండి పరిపాలించే ఏ ప్రభువో కాదని, భగవంతుడి జీవితంలో అతి ముఖ్యమైన భాగమని, దారి తప్పి అస్థిమితంగా ఉన్న ఈ ప్రపంచానికి సత్యాన్ని చాటి చెప్పడమే ఈ నూతన విధానం యొక్క ప్రధాన లక్ష్యమని బాబా తెలియజేశారు. వేసవిలో వెన్నెల జల్లులు. భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను గురించి బోధించి విద్యార్థులలో మానవత్వం, ప్రగాఢమైన విశ్వాసం, గౌరవం మొదలైన సద్గుణమాలను ప్రతిష్ఠింపచేసేందుకోసమే 4 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులను నిర్వహించాలని బాబా నిశ్చయించారు. ఈ శిక్షణా తరగతులకు భారతదేశంలోని అనేక కళాశాలల నుండి 300కు పైగా విద్యార్థులు, సాయి కళాశాలలోని సీనియర్ విద్యార్థులు అనేక మంది హాజరైనారు. ఈ శిక్షణ తరగతులలోని వారికి ఆధ్యాత్మిక తత్వము ప్రధానమైన అంశముగా ఉన్నది. మన పూర్వీకుల నుండి మనకు వారసత్వంగా సంక్రమించిన నైతిక సంపద, ఆధ్యాత్మిక విజ్ఞానము, మత సామరస్యములను గురించి, ప్రాచీన కాలపు ఋషుల ప్రబోధములను, వివిధ దేశములకు, వివిధ జాతవులకు చెందిన సాధువుల సందేశములను విద్యార్థులకు బోధించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ శిక్షణ తరగతులలో రచయిత, నిర్మాత, దర్శకుడు, వ్యాఖ్యాత, భాగస్వామి, బోధకుడు అన్నీ తానే అయ్యి భగవాన్ ఈ కార్యక్రమాలను నిర్వహించారు. శిక్షణ తరగతులలో శిక్షణ పొందిన మీరా భరిణి అనే విద్యార్థిని ఈ తరగతులను గురించి మాట్లాడుతూ, ప్రకృతియే గురువుగా, జీవితమే ఒక పాఠశాలగా, సేవే లక్ష్యంగా స్వీకరించాలనే ప్రబోధం నాకు లభించింది అని అన్నది. అనితా బహెల్ అనబడే మరొక విద్యార్థిని, అందరికన్నా అక్కడ ఎక్కువ క్లిష్టమైన పాత్ర భగవాన్దే. రోజు సాయంకాలం సమయంలో, ఎప్పుడైనా ఉదయం వేళలో కూడా భగవాన్ మాతో ప్రసంగించేవారు. మమ్మల్ని నిశితంగా గమనిస్తూ, ఓదారుస్తూ, హెచ్చరిస్తూ, అనుగ్రహిస్తూ, వివరణ ఇస్తూ చాలా వరకు రోజంతా మాతోనే గడుపుతూ ఉండేవారు. మా దైనందిన కార్యక్రమంలోని ప్రతి అంశమును శ్రద్ధగా పర్యవేక్షిస్తూ ఉండేవారు. తెల్లవారుజామున ప్రణవోపాసన, నగర సంకీర్తన, తర్వాత శిక్షణ తరగతులు, భజన కార్యక్రమాలు,
అంతేకాకుండా ప్రతి ఆదివారం ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించడం వంటి బాధ్యతలన్నీ స్వయముగా స్వామి నిర్వహిస్తూ ఉండేవారు. ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? మాయను, అజ్ఞానాన్ని జయించడం ఎలా? ధ్యానం ఏ విధంగా చేయాలి? కర్మఫలంతో సంబంధం లేకుండా నిష్కామ కర్మ ఎలా చేయాలి? ప్రాణాయామం ఏ విధంగా అభ్యసించాలి? ఇలా అనేకమైన ప్రశ్నలను అడిగి సమాధానాలను తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఎంతో దయతో మా ప్రశ్నలన్నింటినీ విని స్వామి మా మనసులలోని సందేహపు తెరలన్నీ తొలగిపోయే విధంగా ఎంతో విశ్లేషణపూర్వకంగా చక్కని ఉదాహరణలతో తెలియచెప్పేవారు. తమ అంతులేని దయతో భగవాన్ మా హృదయాలను నింపేవారు. మాలో ఎవరూ కూడా ఒక పూర్వపు స్థితిలో ఉండేవారము కాము అంటూ తమ అనుభవాలను వివరించారు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి విచ్చేసిన పండితులు, ఉపన్యాసకులు, విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు, రచయితలు, జడ్జిలు, అధికారులు, కళాకారులు, కవులు వీరంతా కూడా తమకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు స్వామికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకునేవారు. వారంతా దివ్యత్వ ప్రభావాన్ని అనుభవించి ఈ ప్రత్యేకమైన విశిష్టమైన అనుభూతి యొక్క ప్రయోజనాన్ని పొందగలిగేవారు. శిక్షణా తరగతుల ముగింపు రోజున జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ బాబా ఈ ప్రశాంతమైన వాతావరణం కలిగించిన ప్రేరణతో మీరంతా ఎంతో ఉత్తేజితులయ్యారు. మీ నిజతత్వాన్ని గుర్తించడంలో కలిగిన ఆత్మనిగ్రహం, మీరు సంపాదించుకున్న ఆత్మవిశ్వాసం, సంస్కారం, మీ అంతరంగంలో మీరు చేసుకున్న నిర్ణయాలు, మీరు జీర్ణింప చేసుకున్న ఉత్తేజపూరితమైన పాఠాలు మీపై చక్కని ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ మేధావులైన పెద్దలు, పండితులు ఎంతో ప్రేమతో మీకు బోధించిన పాఠాలను గౌరవంతో అనుసరించండి, ఆచరించండి. ఆత్మవిశ్వాసం మీలో కలిగించిన ధైర్యోత్సాహాలతో మీ నివాసాలకు ఆనందంగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులతో, స్నేహితులతో, సహచరులతో, ఉపాధ్యాయులతో అందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోండి. ఇక మీదట మీరెవ్వరూ కూడా ఒంటరివారు కారు, నిస్సహాయులు కారు. మీ జంటగా మీ వెంటనే నేను సర్వదా ఉంటాను అంటూ విద్యార్థులకు బోధించారు. అమ్మ పాత్ర ముగిసింది. వేసవి శిక్షణ తరగతులు పూర్తి స్థాయిలో జరుగుతుండగా మే 6వ తేదీన బృందావన్లో ఉదయం 8 గంటలకు తన కుమారుడైన భగవాన్ దివ్య అవతార సన్నిధిలో అమ్మ ఈశ్వరంబ తమ భౌతిక కాయాన్ని విడిచి స్వర్గస్థులైనారు. ఆఖరి క్షణం వరకు కూడా ఆమె ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా గడిపారు. ముందు రోజు రాత్రి నేను ఆమెకు అభివాదం చేయటం కోసం వెళ్ళినప్పుడు ఆమె తన చుట్టూ గుమ్మగూడి ఉన్న మనువలు, మనుమరాండ్రకు వారి కోరిక ప్రకారం వారు నిద్రపోయే వరకు పురాణ ప్రసిద్ధులైన నాయకులను గురించిన కథలను వివరిస్తూ ఉండటం చూచాను. తల్లి మరణవార్త బాబా ప్రవర్తనలో ఏ కొంచెం కూడా మార్పు తేలేదు. పుట్టపర్తిలో తండ్రి సమాధికి ఎడమవైపున ఖాళీగా ఉంచిన స్థలంలోనే తల్లికి కూడా సమాధి కట్టించదలిచారు బాబా. అందుచేత బాబా కొద్దిమంది స్వచ్ఛంద సేవకులతో ఆమె పవిత్ర భౌతిక కాయాన్ని పుట్టపర్తికి పంపించారు. అదే రోజు సాయంకాలం పుట్టపర్తిలో ఆమె భౌతిక కాయం ఖననం చేయబడింది. ప్రేమమూర్తి అయిన ఆ మాతృమూర్తి మరణం పుట్టపర్తి గ్రామ ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేసింది. అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృత్యువుతో స్త్రీ కార్యకర్తలు అనాథలైనట్లుగా విలపించారు. జరిగిన విషాద సంఘటనను తట్టుకోవటానికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుతూ ప్రార్థనలు, భజనలు చేశారు. ఇలా ఉండగా బృందావన శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఎటువంటి మార్పు లేకుండా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. బాబా ఎప్పుడూ కర్తవ్యం, డ్యూటీ, భక్తి, డివోషన్, క్రమశిక్షణ, డిసిప్లిన్ల ప్రాముఖ్యతను నొక్కి వక్కానిస్తుంటారు. విద్యుక్త ధర్మాన్ని పాటించడమే సరియైన భక్తి, ఆరాధన. అదే సరియైన క్రమశిక్షణ అంటారు బాబా. అందుచేత ఈ మరణ వార్త తెలిసిన కొద్దిపాటి మంది కూడా బాబా అనుమతి లేకుండా ఆ వార్తను వ్యాపింప చేయడానికి సాహసించలేకపోయారు. తండ్రిగారు మరణించినప్పుడు కూడా ప్రశాంతి నిలయంలో జరిగే కార్యక్రమాలకు ఆ వార్త ఎటువంటి అంతరాయము కలిగించలేదు. విధి నిర్వహణ, క్రమశిక్షణ ఈ రెండు కూడా ఒకే ప్రవాహానికి రెండు తీరాల వంటివి అని బోధించే బాబా మాటలను ఆ రోజున ఆచరణలో చూడగలిగాము. జూలై 20వ తేదీన పుట్టపర్తి గ్రామంలో బాబా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. వేలాది మంది గ్రామీణ ప్రజలలో, వెనుకబడిన స్త్రీలలో, పిల్లలలో నిద్రాణమై ఉన్న మంచితనాన్ని మేల్కొల్పి విశ్వప్రేమను పంచిపెట్టిన తల్లి ఈశ్వరమ్మకు సరైన స్మృతి చిహ్నంగా ఆ పాఠశాల ఆవిష్కరింపబడింది. ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం చేయటం వలన గ్రామం తప్పక అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రామంలో నివసించబోయే నూతన అధ్యాపకులు విజ్ఞానాన్ని పెంపొందించడానికి కూడా కృషి చేస్తాము అని బాబా ప్రకటించారు. ప్రేమపుత్రులు 1972వ సంవత్సరం
దసరా ఉత్సవాలకు కొద్ది రోజులు ముందుగా ప్రశాంతి నిలయంలో సేవాదళ సభ్యుల సమావేశంలో 3,000 మందికి పైగా సభ్యులు దేశం నలుమూలల నుండి హాజరైనారు. తన ప్రేమపుత్రులుగా బాబా వారందరినీ ఆహ్వానించారు. యువకులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని వికసింపచేయవలసిందిగా బాబా వారిని కోరారు. పద్మంతో కూడా ఉన్న దళానికి సుగంధం, ఆకర్షణీయమైన రంగు అబ్బే విధంగా దళం సభ్యులంతా సాయితో కూడా ప్రగాఢమైన విశ్వాసాన్ని సాయి అందు పెంచుకోవాలని బోధించారు. సాయి బోధలను ఆచరించి ఈ ప్రపంచానికి చక్కని ఉదాహరణలుగా ప్రకాశించదలిచిందిగా భగవాన్ సేవాదళ సభ్యులను ప్రోత్సహించారు. దసరా ఉత్సవాలలో 7 రోజులు జరిపింపబడే యజ్ఞం ద్వారా ముఖ్యంగా నేర్చుకోవలసింది పాఠం ఇదే. యజ్ఞం వలన జయం కలుగుతుంది, త్యాగం ఒక్కటే జయాన్ని కలిగిస్తుంది అన్నారు బాబా. దసరా పండుగ రోజులలో అక్టోబర్ 17వ తేదీన బాబా ప్రశాంతి నిలయంలోని ఆడిటోరియం ఇక మీదట పూనం చంద్ కమాని జ్ఞాపకార్థం పూర్ణచంద్ర హాలుగా పిలువబడుతోందని ప్రకటించారు. ఆత్మవిశ్వాసాన్ని కలిగించే అనేక శిల్పాలతో, చిత్రాలతో ఆధ్యాత్మిక ప్రకంపనలను కలిగింపచేసే బహు సుందరమైన ఈ ఆడిటోరియం పూనం చందే కలల పంట. భగవాన్ అనుగ్రహంతో ఇది రూపుదిద్దుకుంది. అందుచేత ఆ హాలుకు పూర్ణచంద్ర ఆడిటోరియం నామకరణం చేశారు బాబా. నవంబర్లో బాబా జన్మదిన వేడుకలు జరిగాయి. జన్మోత్సవ వేడుకలకు హాజరైన వేలాది భక్తులను భగవాన్ దివ్య సందర్శనం, అనుగ్రహం, కరుణ, గుర్తింపుతో కూడిన చిరునవ్వు, బాబా స్వహస్తాలతో పంచిపెట్టిన మిఠాయిలు అన్నిటినీ మించి హృదయంలో ప్రకాశాన్ని చిందించే ఆత్మ సందేశాన్ని అందజేయటం వంటి అపురూపమైన వరాలతో, కానుకలతో అనుగ్రహించారు. పిల్లి చేసిన ఆర్తానాదం. సాయి క్రానికల్ సాయి అద్భుత సంఘటన పరంపరలో ప్రముఖంగా చెప్పుకోదగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి నవంబర్ 23వ తేదీన జరిగింది. అస్సాం రాజధాని అయిన గౌహతి నుండి 60 మంది భక్తులు బాబా సందర్శనార్థమై వచ్చారు. వారు ఒక ప్రత్యేకమైన రైలులో వారం రోజులు ప్రయాణం చేసి బెంగళూరు చేరుకున్నారు. వెనుకకు వెళ్ళడానికి వారు మరో వారం రోజులు ప్రయాణం చేయవలసి ఉంది. అంత కష్టపడి ప్రయాణం చేసి వచ్చిన వారి భక్తి విశ్వాసములకు మెచ్చి బాబా వారికి దర్శనం అనుగ్రహించి ప్రార్థనా మందిరంలో కాసేపు ఆధ్యాత్మిక చర్చలు జరిపారు. అత్యంత విలువైన విభూతిని వారి చేతులలో బహుమానంగా ఉంచారు. ఆ బృందంలో లాకీ అనబడే ఒక అమ్మాయికి కొంచెం విభూతి ఇచ్చిన తర్వాత రెండవసారి మళ్ళీ కొంచెం విభూతి ఇచ్చి, ఇది నీ పిల్లి కోసం అని చెప్పారు బాబా. ఆ పిల్లి కథ ఇది. ఆ పిల్లి పేరు మింకీ. ఒక రోజున బాగా వర్షం కురుస్తుండగా మురికి కాలువలో పడి ఉన్న ఆ పిల్లిని ఈ లాకీ కాపాడి ఇంటికి తీసుకువచ్చి వెచ్చటి పాలు పట్టి ఇంట్లో సురక్షితంగా పెంచుకుంటోంది. నగరంలో ఒక పెద్ద ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఈమె సోదరికి పిల్లులంటే ఇష్టం లేకపోవటం వలన ఇలా పిల్లిని తెచ్చి పెంచుతున్నందుకు చెల్లెల్ని కోప్పడి తన అయిష్టతను వ్యక్తం చేసింది. ఒక రోజున రాత్రి వారింటికి విందు భోజనానికై కొందరు అతిథులు వచ్చినప్పుడు ఈ పిల్లి వంటింట్లో జొరబడి చేపలతో తయారు చేసిన ఒక వంటకం నుంచి ఒక చేప ముక్కను నోటకార్చుకొని పోయింది. దాంతో కోపం వచ్చిన అక్క లాకీని బాగా తిట్టి కేకలు వేసింది. లాకీ అది సహించలేకపోయింది. పిల్లి మెడ పట్టుకొని లాక్కు వచ్చి కర్ర తీసుకొని ఒళ్ళు తెలియని కోపంతో చితకబాదింది. ఆ అమాయకపు ప్రాణి బాధతో, నొప్పితో గిలగిలలాడుతూ మూలగసాగింది. అంతలో ఉన్నట్లుండి గురువారం భజన కార్యక్రమంలో వేసిన దండలతో గోడకు వేలాడుతున్న బాబా చిత్రపటాలు 16 టపటపమని కింద పడిపోయాయి. విందుకు వచ్చిన అతిథులు భూకంపం వచ్చిందేమో అని భయంతో ఇంటి నుండి బయట మైదానంలోకి పరిగెత్తారు. కానీ లాకీ అక్కగారు కేవలం బాబా పటాలు మాత్రమే కింద పడటం, మిగిలిన పటాలన్నీ గోడకు యథాతథంగా వేలాడటం గమనించింది. ఆ పిల్లిని కాపాడటం కోసం అది బాబా చేసిన సూచనగా ఆమె గ్రహించి వెంటనే చెల్లెలితో, లాకీ ఆపు ఆపు, దాన్ని చంపకు, బాబాకు మన మీద కోపం వచ్చింది అంటూ కేకలు వేసింది. అప్పుడు లాకీ మింకీని కొట్టడం ఆపి బల్లపై పడుకోబెట్టింది. ఆమె సోదరి ఇద్దరు కూడా దుఃఖంతో కన్నీరు కారుస్తూ వెక్కిళ్ళు పెట్టసాగారు. నొప్పుల బాధ తట్టుకోవడానికి కొంచెం ఆ పిల్లి ఒకసారి ఒళ్ళు విదిల్చుకోవడానికి ప్రయత్నించింది. అప్పటికి బయటకు పారిపోయిన అతిథులు కూడా లోపలికి వచ్చి ఆ పిల్లి పడుతున్న బాధను కల్లారా చూచారు. ఇక చూడండి ఆ వింత అద్భుతం. మింకీ ఒళ్ళు విదిల్చుకోగానే దాని ఒంటి జూలాల నుంచి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ బల్ల మీద కుప్పలుగా విభూతి రాలింది. ఆ విభూతి పరిమళం భగవాన్ ఆ పిల్లిని అనుగ్రహించినట్లు ప్రకటిస్తోంది. అది ఆ పిల్లి కథ.
ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత అస్సాం నుండి కొంతమంది భక్తులతో కలిసి వచ్చిన లాకీకి ప్రశాంతి నిలయ ప్రార్థనా మందిరంలో దయాసాగరుడైన భగవాన్ ఆ విధంగా మింకీని గుర్తు చేసి అత్యంత విలువైన విభూతిని ప్రసాదంగా పంపించి ఆ పిల్లిని అనుగ్రహించారు. ఏమాత్రం మనం దారి తప్పి ప్రవర్తించినా దయతో స్వామి తక్షణమే ఆ తప్పులను సరిదిద్ది ప్రేమతో మనలను కాపాడుతారు. దేశకాల పరిస్థితులు స్వామికి ఏమాత్రము ప్రతిబంధకాలు కావు. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. స్వామి ప్రేమకు ఎల్లలు లేదు. అన్ని రూపాలు తనవే. మనిషి అయినా, పశువైనా, పక్షి అయినా, చెట్టైనా ఏదైనా తన అంశమే. కాబట్టి అన్ని జీవులలోనూ తన రూపంగానే భావించి ప్రేమించమని బోధిస్తారు బాబా. అందరిలోనూ ఉన్నది తానే కాబట్టి బాబా ప్రేమకు ఎల్లలు అవధులు లేవు. 1972వ సంవత్సరం క్రిస్మస్ పండుగ వేడుకల సందర్భంలో క్రీస్తు యొక్క విశ్వవ్యాపకత్వాన్ని గురించి మరింత విశదీకరించారు బాబా. నేను నా తండ్రి ఒక్కరమే అన్న క్రీస్తు ప్రకటన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తుందన్నారు బాబా. అంతేకాక జీసస్లోనూ అందరిలోనూ ఉన్న ప్రాథమిక సత్యం ఒక్కటే. అందరిలోనూ ఉన్నది ఒక్క క్రీస్తే. అందరూ ఉన్నది ఆ ఒక్క క్రీస్తులోనే అని తెలియజెప్పారు. 1973వ సంవత్సరం జనవరి 5వ తేదీన బాబా బెంగళూరులో ఒక సైనికాధికారుల సమావేశం ఏఎస్సి ఉద్దేశించి ప్రసంగించారు. తమ జన్మభూమిని కాపాడటానికై కంకణం కట్టుకున్న వీర జవానులకు తమ మాతృభూమి యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని బాబా తప్పక వినియోగించుకునేవారు. ఎందుకంటే మాతృభూమి సంరక్షణకై పోరాడే సిపాయిలంటే స్వామికి ఎంతో అభిమానం. వారి హృదయాలలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రేరేపిస్తారు బాబా. తాము భౌతికంగా దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా తమతోనే ఉండే బాబా ఆశీస్సులు, అనుగ్రహం వారికి ఎంతో అవసరం. జనవరి 14వ తేదీ బాబా వేలాది మంది భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుని కళా నైపుణ్యాన్ని భక్తి శ్రద్ధలతో గౌరవించండి. అద్భుతమైన శక్తి, ప్రేమ, జ్ఞానములతో ఈ ప్రపంచమును, అందమైన పాలపుంతలను, గ్రహములను, తోకచుక్కలను, నక్షత్రములను, పశుపక్ష్యాదులను, క్రిమికీటకాదులను, చెట్టు చేమలను, అనేక చిత్ర విచిత్రమైన జీవులను సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క ధీశక్తికి నివాళులు అర్పించండి. ఈ సృష్టిలోని ప్రతి అణువు మీకు కావలసిన స్ఫూర్తిని, సూచనలను, ఉత్సాహాన్ని అందజేస్తుంది అని ప్రబోధించారు బాబా. 25 సంవత్సరాల క్రితం మద్రాసులోని గిండిలో తాను ప్రతిష్టాపన చేసిన షిరిడీ బాబా ఆలయంలో ఒక గొప్ప ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించడానికై జనవరిలో బాబా మద్రాసు వెళ్లారు. మానవాళి అభ్యుదయానికై బాబా ప్రబోధించిన సూక్తులు ఈ ధ్వజస్తంభం యొక్క పీఠ భాగాన చెక్కబడి ఉన్నాయి. కక్కరహల్ల లింగం. ఆ రోజులలో ప్రశాంతి నిలయంలో అప్పటికి నిర్మించబడిన 3 షెడ్లలో శివరాత్రి ఉత్సవాలకు హాజరైన భక్తులలో సగం మందైనా ఉండటానికి చోటు చాలకపోవటంతో భక్తుల రద్దీని తగ్గించడం కోసం బాబా కర్ణాటక సరిహద్దు ప్రాంతాన ఉన్న బందీపూర్ అడవికి మెల్లగా చేరుకున్నారు. కక్కరహల్లా ప్రవాహంలోని ఇసుక తిన్నెల ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుందన్న వార్తను ఆ అరణ్య ప్రాంతం సంరక్షణాధికారి ఒకడు చేరవేశారు. అందువలన బాబాతో పాటు అక్కడికి చేరుకున్న కొంతమంది భక్తులతో కలిసి ఆయన వ్యాన్లో ఆ ప్రాంతానికి వెళ్లారు. డజను ఏనుగులతో కూడిన ఒక ఏనుగుల మంద కనిపించి తర్వాత మాయమైంది. వ్యాన్లో నుండి కిందకు దిగి బాబా అక్కడికి అడవి రెల్లులోని ఒక రెమ్మను తుంచారు. ఆ గడ్డి పరకలను తుంచి 1.5 అంగుళం పొడవున 2 ముక్కలను ఒకదానిపై ఒకటి శిలువ ఆకారంలో ఉంచారు. శిలువ తయారైన పిదప దానిని తెరిచి ఉన్న జాన్ హిప్లస్ చేతిలో ఉంచబోతూ ఆగి, కాదు, నీకు వేరే ఇంకొకటి ఏదైనా ఇవ్వాలి అంటూ ఆ గడ్డి పరకలతో చేసిన శిలువను నోటితో ఒక్కసారి ఊదారు. వెంటనే అది వెండి జీసస్ విగ్రహంతో ఉన్న ఒక కొయ్య శిలువగా మారిపోయింది. ఇది జీసస్ శిలువ వేయబడిన చెక్క శిలువ. దీని మీద ఉన్నది జీసస్ యొక్క సరైన ప్రతిమ అని చూపుతూ ఆ శిలువను మోకాలపై కూర్చొని కన్నీరు కారుస్తున్న హిప్లస్ చేతిలో ఉంచారు. తరువాత అతను ఆ శిలువను పరీక్షింపచేస్తే ఆ చెక్క కనీసం 20 శతాబ్దాల నాటిది అని తేలింది. ఆ వెండి ప్రతిమను ఫోటో తీయించి పెద్దది చేయిస్తే అతనికి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ చిత్రంలో జీసస్ నుదుటి మీద స్వేద బిందువులు దుర్భరమైన యాత్రను భరిస్తూ నురుగు వస్తున్నట్లుగా గుర్తులు స్పష్టంగా కనిపించాయి. తరువాత ప్రవాహపు తీరం చేరిన బాబా తనతో కూడా వచ్చిన వారితోనూ అడవిలోని వార్డెన్, రక్షక భటులు, మరికొంతమంది ఆటవికులతో కలిసి ఇసుక తిన్నెలపై కూర్చున్నారు. గుట్టగా పోసిన ఆ ఇసుక దిబ్బలో నుండి బాబా 5 అడుగుల పొడవు, 4 అంగుళము వెడల్పు, 8 అంగుళముల పీటతో ఉన్న స్ఫటికలింగాన్ని సృష్టించారు.
తాను పూజింపబడే కైలాసం నుండి ఈ స్ఫటికలింగం తిన్నగా ఇలా వచ్చింది. ఈ గంధపు చుక్క, కుంకుమ బొట్టు, బిల్వదళం చూడండి అన్నారు బాబా. ఆ నది తీరపు ఇసుక నుండి ఒక షిరిడి సాయి ప్రతిమను, ఒక లక్ష్మీ విగ్రహమును, ఒక దుర్గామాత విగ్రహమును సృజించారు బాబా. ఆశ్చర్యంతో తనమునకలవుతున్న ఆ భక్తజన సమూహం ముందు చివరగా అంచు వరకు అమృతంతో నిండి ఉన్న ఒక పాత్రను సృష్టించారు. ఆ అమృతపు మాధుర్యం, సుగంధ పరిమళం ఊహాతీతమైనది, వర్ణించనలవి కానిది. అక్కడ భగవాన్ చుట్టూ చేరిన భక్తులతో పాటు ఆ ప్రాంతపు గిరిజనులు కూడా స్వామి చేతుల మీదుగా తమ వంతు అమృతాన్ని ప్రసాదంగా స్వీకరించే భాగ్యాన్ని పొందగలిగారు. మరుసటి రోజు ఆ లింగాన్ని బృందావనంలో ఉంచి అనేక మంది భక్తులు పూజలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. శివలింగమునకు పవిత్రాభిషేకం జరుగుతున్నప్పుడు వేదంలోని రుద్రాధ్యాయాన్ని చదివే అవకాశం నాకు లభించింది. ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే, స్వామి తమ హస్తచాలనంతో హిమాలయాల నుండి తెప్పించిన పవిత్ర గంగా జలంతో శివలింగమునకు అభిషేకం చేస్తున్నప్పుడు నాకు కలిగిన అద్భుతమైన అనుభూతి ఇప్పటికీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మిగిలినది తర్వాయి భాగంలో విందాం. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్తలోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.